డాన్సర్ ఆర్టిస్ట్ అనుష గారు ఉన్నారు. అలాగే మీ టీఎఫ్సీసీ యాంకర్ కూడా ఏమైనా ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ అనుష. హాయ్ మానస గారు. అనుష గారు, మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ, ఎంతవరకు చదువుకున్నారు? టీఎఫ్సీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అనుష. నేను ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో ఉంటాను. ఒంగోలుకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా విలేజ్ నేమ్ వచ్చేసి చంద్రపాలెం. అది ఒక పల్లెటూరు. అందులో పచ్చని చెట్లతో వాతావరణం చాలా బాగుంటుంది. సిటీ అసలు కనిపించదు. పల్లెటూరులాగే ఉంటుంది. ఎక్కడ మోడ్రన్ అనేది ఉండదు. సో నాకు మా ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడు మా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, చాలా క్లైమేట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. అలాగే మా అమ్మ నాన్నలతో మా ఊర్లో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అండ్ నేను చదువుకున్నది వచ్చేసి డిగ్రీ. నా క్లాస్మేట్స్ అందరూ నన్ను చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి తెలుసు. సో నువ్వు డ్యాన్స్ బాగా చేయగలిగితే అలా చేస్తూ ఉండు, నువ్వు ఏదైనా చేయాలనుకున్నా వెళ్ళు అని చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్. ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉంటాను. వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అనుష గారు, మీరు చేసే డ్యాన్స్, కామెడీ అన్నీ చాలా బాగుంటున్నాయండి. ఇంతకుముందు ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకున్నారా మీరు? నాకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేను ఎప్పుడూ ఎక్కడ నేర్చుకున్నది లేదు. సో నేను హైదరాబాద్కి వచ్చాక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంబర్కి వచ్చేసాను. ఇక్కడ రామకృష్ణ ప్రతాని గౌడ్ సార్ నాకు వెన్నంటూ ఉండి డ్యాన్స్ చేయగలుగుతావు అని నాకు బ్యాక్ సపోర్ట్ ఇస్తూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో ఆ సార్ బ్లెస్సింగ్స్ తోటి, ఆ సార్ ఇచ్చిన సపోర్ట్తోని నేను డ్యాన్స్ చేయగలుగుతున్నాను, రీల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో అట్లా నేను నేర్చుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎప్పుడు నేర్చుకోలేదు, ఎక్కడ చేయలేదు, పర్ఫామ్ చేయలేదు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా సార్ సపోర్ట్తో రీల్స్ చేస్తూ, సార్ క్యామ్ ముందు యాక్ట్ చేయమంటే ఇంకా అలా చేస్తూ చాలా మంచిగా నేర్చుకుంటున్నాను. ఇలాగే ఇంకా మంచిగా నేర్చుకొని చేస్తానని చెప్తున్నాను. అలాగే ఒకరోజు మాస్టర్ని కూడా పిలిపించారు సార్, ఆనంద్ మాస్టర్, తన పేరు ఆనంద్. సో తను హాఫ్ డే నాకు నేర్పించారు. డ్యాన్స్ ఇలా చేయాలని ఇట్లా స్టెప్స్ చూపించారు. లెగ్ మూమెంట్స్ ఇలా ఉండాలి, హ్యాండ్ మూమెంట్స్ ఇలా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలని చెప్పారు. సో తను చెప్పినవన్నీ పాటిస్తూ చాలా మంచిగా ఇంకా నేర్చుకుంటున్నానని చెప్తున్నాను. అండ్ అలాగే నా కొలీగ్ ఇక్కడ నాతో పాటు వర్క్ చేస్తూ నాకు చాలా సపోర్ట్ ఇస్తూ, ఏదన్నా కొంచెం మిస్టేక్ అయినా దాన్ని సర్దిద్దుతూ నాతో పాటు చాలా నాకు సపోర్ట్ చేస్తుంది మానస. సో తనను కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నేను ఎక్కడ ఉన్నా సరే తను ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది. అనుష గారు, దాదాపు ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ చేశారండి? నాకు తెలిసి ఐ థింక్ ఒక 150 చేసి ఉంటాను. సో అన్ని వ్యూస్ మంచిగానే వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకపోతే వాళ్ళు కూడా చూసి ఇలాగే మంచి సపోర్ట్ ఇస్తూ నన్ను ఆదరించాలి అని కోరుకుంటున్నాను. సో వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా నేను ఎదగాలనుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని. సో వాళ్ళు అంటే ఏమన్నా సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇలాగే చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. అలాగే కొన్ని రీల్స్ అయితే చాలా ల్యాక్స్లో వ్యూస్ వచ్చేసాయి. అవి ఇంకా మిలియన్స్కి వెళ్ళాలి. వాళ్ళ ప్రేక్షకుల సపోర్ట్ నాకు ఇంతే ఉండాలి, నన్ను ఇంతే బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇలాగే ఆదరిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుష గారు, మీరు ఇప్పటివరకు దాదాపు 150 సాంగ్స్ చేస్తానని చెప్పారు కదా. బయటికి షాపింగ్కి ఎక్కడికైనా వెళ్తున్నారు కదా, ఎవరైనా చూసి గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారు. అలాగే ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నామని అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతున్నారు. అండ్ నేను చదువుకున్న కాలేజ్ శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోలు ఉంటుంది. ఆ కాలేజ్ సో గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. డిగ్రీ వచ్చేసి కో ఎడ్యుకేషన్ ఉంది, ప్లస్ గర్ల్స్ క్యాంపస్ ఉంది. సో అక్కడ సార్ వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి నా నెంబర్ ఉన్న వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నువ్వు నిజంగానే చేస్తున్నావా అని వాళ్ళే చాలా ఆశ్చర్యపోతున్నారు. అవును సార్, ఇలాగే చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉండి ఫీల్డ్కి వచ్చేసానని చెప్పాను. సో జాగ్రత్త అని చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సార్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అండ్ ఇంకా బయట వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఇంకా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తెలియని వాళ్ళు కూడా, మీరు యూట్యూబ్లో రీల్స్ చేస్తూ పెడుతున్నారు కదా, ఛాంబర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కదా టీఎఫ్సీసీలో అని అడుగుతున్నారు. అవును చేస్తున్నాను అని చెప్పాను. సో వాళ్ళు కూడా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా చెప్తున్నప్పుడు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని వాళ్ళకి చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.
అయితే ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్గా కావాలనుకుంటున్నారు? నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనేది ఒక డ్రీమ్. నేను ఎప్పటికైనా మూవీస్లో యాక్ట్ చేయాలి, నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలనేది ఒకటి ఉంటుంది. కానీ అమ్మ నాన్నకి నచ్చేది కాదు. అమ్మ నాన్న ఏంటంటే అమ్మాయి చదువుకుంటుంది, ఇట్లా డిగ్రీ చేస్తుంది, ఇంటర్ చదువుకుంటుంది అని చెప్పడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళ కోరిక మేరకు చదువుకున్నాను. అలాగే వాళ్ళ కోరిక చదువుకోవడం తీర్చినాక జాబ్ చేయమంటే లేదు నాకు ఇంట్రెస్ట్ ఉందని అమ్మ నాన్నని అడిగి వాళ్ళని ఒప్పించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తోటి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చాక ఇట్లా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వచ్చేసాను. సో ఇక్కడ సార్ కూడా ఓకే నీ ఆర్టిస్ట్ అవ్వాలని నీ డ్రీమ్ నేను సక్సెస్ఫుల్ చేస్తాను అని చాలా మంచిగా సపోర్ట్ చేస్తానని సార్ నాకు ఇచ్చిన మాట ప్రకారం చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నిన్ను ఆర్టిస్ట్ని చేస్తా అని చెప్పారు. సో ఆ సార్కి నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను. అండ్ అలాగే రామకృష్ణ ప్రతానే గౌడ్ సార్ నేమ్ వచ్చేసి చైర్మన్ సార్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆ సార్కి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. అలాగే నన్ను ఆదరించే ప్రేక్షకులందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఇలాగే ఎప్పటికీ మంచి సపోర్ట్ ఇస్తూ నన్ను ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలని ఒక స్టార్ని చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఇంకా నాకు ఇంకా ఇట్లాగే ఎప్పటికీ ఉండాలి. నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీ. సో నన్ను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాకు ఇంట్రెస్ట్ ఉందని గౌరవించి నా ఇష్టం కోసం పంపించారు. కాబట్టి వాళ్ళకి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఏ స్థాయిలో ఉన్న అమ్మ నాన్నని మాత్రం చాలా మంచిగా చూసుకొని ఎప్పటికీ వాళ్ళని నాకు దగ్గరగానే ఉంచుకుంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తాను. వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాను. కూతురునైనా సరే ఒక కొడుకు హోదాలో ఉండి వాళ్ళని చూసుకుంటాను. అలాగే నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ రామకృష్ణ ప్రతాని గౌడ్ సార్ ఉన్నారు. సో ఆ సార్కి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. అలాగే నా తోటి కొలీగ్ మాన్స నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఏదైనా కొంచెం మిస్టేక్ ఉన్నా ఇట్లా మిస్టేక్ ఉంది అది కరెక్ట్ చేసుకో అని చెప్తూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తుంటుంది. సో తనకు కూడా నేను ఎప్పుడూ అంటే రుణపడి ఉంటాను ఇట్లా మిస్టేక్స్ చెప్తున్నందుకు. సో ఇట్స్ మై ఫ్యామిలీ. నన్ను ఆదరించే వాళ్ళందరూ ఎప్పుడైనా సరే నా ఫ్యామిలీ లాగే ఉంటారు. మీరందరూ నా కుటుంబంలాగా. సో మీ అందరికీ నేను మంచిగా మీరందరూ నన్ను ఇలాగే ఆదరించాలి. ఎవరైనా వీడియోస్ చూడకపోయినా వాళ్ళ వీడియోస్ చూసి ఇంకా వాళ్ళ సపోర్ట్ నాకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనుష గారు, మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతే కాకుండా మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మాకు ఇంకా మంచి ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. సో మీకే చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఇప్పటిదాకా అసలు ఎక్కడ మాట్లాడింది లేదు. సో ఫస్ట్ టైం ఇలా నన్ను ఇంటర్వ్యూ చేశారు. అలాగే నా ఇంటర్వ్యూని చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ మానస. చూశారు కదా అనుష ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.